భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది, నాదే ఆ చీర. నేను నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనే. నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసుని ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక. కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచారు, ఇప్పుడు మాట్లాడకండి పడిపోతానని వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం. మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే ఒరే జాగ్రత్త జాగ్రత్త అన్నే చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే. నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుంది అంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే, బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి కాకినాడ? ఏ ప్రత్యామ్నాయం పట్టుకోవాలి? విమానంలో వెడదామంటే టికెట్ ఒక్కొక్కటి 10,000 ఉంటే ఇప్పుడు ఎక్కడ తేను నేను 20,000? ఎవరినో అడిగితే ఏం బాగుంటుంది? ఏం చెయ్యాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. టికెట్ మాట దేవుడెరువి. అప్పుడు అడుగుతుంది, మళ్ళీ చెయ్యి అంటుంది, అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు వెనక్కి వస్తుంది, ఓ అయిపోయిందా, ధూపమాఘ్రాపయామి, నీకు వచ్చుగా అగరత్తు దీపంలో పెట్టి చూపించు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది? కారులో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపల ఇది తీసి ఇలా. మీరు ఏమనుకోకండి, ఒక మాట చెప్తాను. నేను ఏదైనా వాసన మీకు